దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. ఈ మధ్య కాలంలో చిత్తశుద్ధిగా జరిగిన పెళ్లిళ్లు కూడా అర్ధాంతరంగా ముగుస్తున్న ఉదంతాలు తరచుగా వినిపిస్తున్నాయి. అందాన్ని తలపించేలా కలలో ప్రపంచంలా కనిపించే ఈ సెలబ్రిటీ వెడ్డింగ్లు ఎంతో వైభవంగా జరుగుతాయి. దేశమంతా చూసేలా డెస్టినేషన్ వెడ్డింగ్లు, డిజైనర్ దుస్తులు, బహుమూల ఆభరణాలు, ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆశాభావాన్ని పెంచుతాయి. వాళ్ళ ప్రేమను మన ప్రేమలా భావించి ఆనందించే అభిమానులు. కానీ కొన్ని నెలలకే వారే విడిపోయామని ప్రకటిస్తే ఆ వార్త మనలో కలిగించే ప్రభావం మాటల్లో చెప్పలేం. ఇటీవల పలువురు ప్రముఖులు విడాకుల ప్రకటనలతో వార్తల్లోకి వచ్చారు. అద్భుతమైన కెమిస్ట్రీ ఉన్న దంపతులు కూడా తమ బంధాన్ని కొనసాగించలేకపోయారు. తమ జీవితాల్లో జరిగిన బిగ్ డెసిషన్ ను ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో ముగించేశారు. వీటిలో సమంత నాగ చైతన్య జంట, ధనుష్ ఐశ్వర్య, హార్దిక్ పాండ్యా నటాషా, సానియా మీర్జా, షోయబ్ మాలిక్ వంటి పేర్లు ఉన్నాయి. తాజాగా షట్లర్ సైనా నెహ్వాల్ కూడా విడాకుల ప్రకటనతో అందరికీ షాక్ ఇచ్చారు. సెలబ్రిటీలు వేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం పబ్లిక్ గానే మారిపోతుంది. పెళ్లైన తరువాత వారి జీవితం ఇక గోప్యంగా ఉండదు. మనం చూసేది కేవలం బయట నుంచి, కానీ వారి వ్యక్తిగత జీవితం లోపల ఎంత ఒత్తిడితో నిండి ఉంటుందో ఊహించలేం. ప్రత్యేకంగా ఉండాలని, ఆదర్శ జంటగా ఉండాలన్న నిబంధనలతో పాటు ఒకరి వ్యక్తిత్వానికి మరొకరిది పరస్పర భిన్నంగా ఉండటం వల్ల బంధానికి బీటలు పడుతుంటాయి. పెళ్ళంటే కేవలం ఇద్దరిని కలిపే బంధం కాదు, అది ఓ ప్రయాణం. ఈ ప్రయాణంలో మార్పులు, తేడాలు, సహనం అవసరం. కానీ ఇద్దరు వేర్వేరు రంగాల్లో స్టార్లైతే, ఇద్దరిది బలమైన వ్యక్తిత్వమే అయితే తమ అభిప్రాయాలను తాము విడిచిపెట్టడంలో తడబడతారు. తమ కెరీర్ ను కాపాడుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ కుటుంబం కోసం అదే త్యాగం చేయాలంటే ఆలోచిస్తారు. ఈ తేడాలే వారిని వేరు చేస్తాయి. పెళ్ళయ్యాక జీవితం కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రేమలో ఉండే ఆ ఊహా ప్రపంచం ఓపిక, బరువు, బాధ్యతలతో కూడిన ఒక కొత్త దశలోకి మారుతుంది. ఇందులో ఒకరిని మరొకరు అర్థం చేసుకోవటం, సర్దుకుపోవటం, సహనం చూపించటం కీలకం. కానీ సెలబ్రిటీల జీవితాల్లో ఇవి కష్టమనే చెప్పాలి. షూటింగ్లు, ప్రాజెక్టులు, విదేశీ ప్రయాణాలు, ఇలా ఎప్పుడూ బిజీ షెడ్యూల్. ఓ జంటగా కలిసి ఉండాల్సిన సమయం తక్కువైపోతుంది. దూరం భావోద్వేగాలకు దూరాన్ని తెస్తుంది. ఆ మధ్య ఓ స్టార్ జంట ఏడాదికి హార్డ్లీ 2 నెలల పాటు మాత్రమే కలిసి గడిపారట. ఈ బిజీ లైఫ్ లో వాళ్ళు ఇద్దరు అర్థం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ సమయంలోనే బంధం బలహీనపడుతుంది. ప్రతి ఒక్కరికి తమకంటూ వ్యక్తిగత స్వేచ్ఛ అవసరం. కానీ సోషల్ మీడియా వేదికగా ప్రతి అడుగు కనిపిస్తే అది బంధానికి ముప్పు కలిగించవచ్చు. మీడియా జోక్యం మరో పెద్ద సమస్యగా మారింది. ఇద్దరు కలిసి లేకపోతే వెంటనే కథలు కథలుగా చెబుతారు. విడిగా పార్టీకి వెళ్ళినా పుకార్లు సృష్టిస్తారు. ఒకవేళ ఎవరైనా నటుడితో ఏదైనా సెల్ఫీ నచ్చకపోతే అది ఒక స్కాండల్ లా క్రియేట్ చేస్తారు. ఈ రకమైన నిరంతర దాడులు బంధాన్ని ఒత్తిడిలోకి నెట్టి కొంతమంది జంటలు దూరం అవ్వటానికి కారణమవుతుంది. పెళ్లి తర్వాత వాస్తవ జీవితం ఓ పరీక్షలా మారుతుంది. వారి దగ్గర డబ్బు, ఫేమ్ ఉన్నా మనసుకు కావలసిన ప్రశాంతత ఉండదు. ఒకరినొకరు ప్రేమించడం గొప్ప విషయం కాదు, అయితే ఆ ప్రేమను కొనసాగించడం మాత్రం చాలా పెద్ద విషయం. ఈ ప్రయాణంలో ఓపిక చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ఓపిక లేకపోతే బంధం మనుగడను కోల్పోతుంది. సినీ రంగం, క్రీడారంగం, వ్యాపార రంగం, ఏ రంగమైనా పబ్లిక్ ఫిగర్ల జీవితాల్లో ఒత్తిళ్లు అంతు చిక్కని స్థాయిలో ఉంటాయి. తామే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ఒత్తిడికి లోనవుతారు. ఈ స్థితిలో ఏ చిన్న సమస్య వచ్చినా అది పెద్ద మలుపు తీసుకునే ప్రమాదం ఉంది. ఈ కారణంగా చాలా మంది సెలబ్రిటీలు విడాకుల దారిన పడుతున్నారు. ఎక్కువగా ప్రేమించిన వాళ్లే విడిపోయిన ఉదంతాలు నేటి కాలంలో పెరిగిపోతున్నాయి. ఇది చూసి కొందరు నెగిటివ్ గా స్పందిస్తారు. కానీ విమర్శలా కాకుండా మనం కూడా ఒక సమాజంగా వారిని అర్థం చేసుకునే బాధ్యతతో ఉండాలి. వారి జీవితాల్లో ఉండే ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. ప్రేమ, గౌరవం, సహనం, సమయం, ఇవన్నీ బంధానికి పునాదులు. ఇవి లేకపోతే ఎంత బలమైన ప్రేమైనా కూడా నిలవదు. పెళ్లి అనేది ఓ ఒప్పందం మాత్రమే కాదు, అది ఓ ప్రయాణం. అందులోనూ వెలుగుల ప్రపంచంలో ఉండే వారికి ఈ ప్రయాణం మరింత క్లిష్టం. తమ ప్రేమను ప్రపంచం ముందే ప్రకటించినట్టు తమ బంధం ముగిసిందన్న విషయాన్ని అంతే స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఇది బాధాకరమైన నిజం. మనం చూసే ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను మొత్తం తెలుసుకోకుండా తేలికగా విమర్శించడం కన్నా ఓ నిమిషం ఆలోచించటమే మంచిదే. పెళ్లి అనేది ఒక రోజు జరిగే వేడుక కాదు, ఇది రోజు సాగాల్సిన ఓ బంధం. సెలబ్రిటీలు కూడా మనలాగే మనుషులు. వారు కూడా గొడవ పడతారు, బాధపడతారు, ఏడుస్తారు, నవ్వుతారు. వారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓ కథ ఉంటుంది. ఆ కథను మనం గౌరవించాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.